దేవతా రూపం గోవు. మీరు ఎంత కోపంగా వచ్చినా, ఎంత చిరాకుగా ఉన్నా గోవు ముందు కూర్చోగానే ఆ కళ్ళ పెట్టుకున్న కాటుక కళ్ళు చూడంగానే మన ప్రశాంతత వచ్చేస్తుంది. గోవును పెంచే వాళ్ళ ఇళ్ళల్లో ఎప్పుడు గొడవలు తగాదాలు ఉండవు, ప్రశాంతత ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, గోవు ఉన్న ఇళ్ళల్లో ఎవరికి కరోనా రాలా. గోవు ఉన్న ఇళ్లల్లో, గోవుతో గడుపుతున్న ఇళ్ళు ఎవరు చనిపోలే భారతదేశంలో. మీరు ఎక్కడైనా టెస్ట్ చేసుకోండి. ఇలా సాన్ పూజలు నీళ్ళు, అగ్నిహోత్రం చేసిన నీళ్ళు, గోవుతో గడిపిన నీళ్ళు ఎవరికి కరోనా రాల. ఇక ఎంతకన్నా ఏ నిదర్శనం కావాలి? ఒక పెద్ద ఉపద్రవం వచ్చింది ప్రపంచ దేశాలకి, కరోనా. అందుకని మనం ఆవులు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆవు పాలు గుణాలు, బర్రె పాలు గుణాలు చాలా తేడా ఉంది. అందుకని గుండెకి కావాల్సిన కొలెస్ట్రాల్ అంతా కూడా ఆవు పాలల్లోనే ఉంది. హెచ్డిఎల్ అంటారు కదా అది. తర్వాత ఈ పాలు ఔషధ గుణం. బర్రె పాలు అంత చిక్కగా ఉండవు. అంటే మనం చిక్కదనం ఒకటే చూస్తున్నాం, చిక్కదనం కన్నా ఔషధ గుణం చూడాలి. మీ ఊర్లో గర్భిణీలు ఎవరైతే ఉన్నారో, గర్భిణీలు, బాలింతలు, ఇలాంటి వాళ్ళకి, పసిపిల్లలకి ఈ పాలు ఇవ్వాలి. ఈ పాలు గర్భిణీలకైతే కాసేటప్పుడు మట్టి కుండలో కానీ ఇత్తడి గిన్నెలో కానీ కాయాలి. తోడు పెట్టే సమయంలో పాలు ఎంత వేడిగా ఉంటాయి, బాగా చల్లారిందా తోడు పెడతాం కదా, గోరు వెచ్చని సమయంలో వెండి గిన్నెలోకి, వెండి గ్లాసులోకి మార్చాలి. ఆ పాలను మార్చి ఆ పాలని పెరుగుగా చేసి, ఆ పెరుగు గర్భిణీలకి ఇస్తే అది వేడి కాదు. ఆ పెరుగు తిన్న వాళ్ళకి, గర్భిణీలకి, పిల్లలకి జుట్టు బాగా వస్తుంది. జుట్టు ఒకటే కాదు, మేధోశక్తి. తర్వాత ఏకసంతాగ్రహులు వీళ్ళంతా. విషయాన్ని ఒకసారి చెప్పగానే పట్టేస్తారు. వీళ్ళకి భయం తెలీదు, ఏడవరు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఇలా వందల మందిని నేను చూసా. రాజీవ్ దీక్షిత్ గారు చెప్పిన విషయాలు ఇవన్నీ. ఇలా మీరు ఆవుని తెచ్చుకొని ఈ ప్రచారం చేయాలి. ఇప్పుడు తెలియనితనమే కదా. ఇప్పుడు బర్రె ఎందుకు తెచ్చింది? బర్రె మొదటి నుంచి లేదుగా మనకి. ఇప్పుడు శివుడి వాహనం నంది, బర్రె ఎవరి వాహనం అంటే దాని సంతతి యొక్క దున్నపోతు కదా, యముడి వాహనం. శివుడి ఫోటో ఇంట్లో ఉంటుందా, యముడి ఫోటో మన ఇంట్లో ఉంటుందా? మరి యముడి ఫోటో పెట్టుకోవట్లేదే. ఇది నేను చెప్పింది కాదు, ఇది అనాదిగా ఉన్నదే. ఎవరి వాహనాలు ఏంటి అనేది. యముడి ఫోటో పెట్టుకుంటే భయపడతాం. మరి దాని పాలులో ఏముంది? సైన్స్ ప్రకారం మాట్లాడుకుంటే ఎల్డిఎల్ ఉందని చెప్తుంది సైన్స్. అంటే గుండెకి పనికి రాని కొలెస్ట్రాల్ దాంట్లో ఉంది. అంటే ఆ పాలు తాగితే యమ స్పీడ్గా వస్తాడు తీసుకెళ్ళటానికి. అంటే ఇది మొదటి నుంచి మనకున్నది ఆవే. ఇప్పుడు ఆవుకి, గేదెకి మీకు చిన్న వ్యత్యాసాలు చెప్తా. ఇప్పుడు ఇక్కడ ఒక ఆవు దూడను చూసారా? పుడ్డది, కపిల రంగు ఉంది, కపిల వర్ణం. అది కూర్చుందా, పరిగెట్టింది? అటు మీరు చూసినప్పుడు పరిగెత్తింది కదా. అలా దాని పక్కన బరిదోడుని పెడితే బరిదోడు పరిగెత్తుద్దా? పరిగెత్తదు. తాగుద్ది, పండుతుంది, తోక పైకెత్తి గెంతదు. మనం కూడా ఆవు పాలు తాగితే అలా చైతన్యవంతంగా ఉంటాం. బర్రె పాలు తాగితే మొబ్బుగా సండుగా ఉంటాం.
ఇది జంతువుని చూసి మనం గుర్తుపట్టచ్చు.